ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్లో ఉన్నాయండి. స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, ఎకానమీ పరంగా కానివ్వండి, జియోగ్రఫీ పరంగా చాలా ఇంపార్టెంట్స్ అప్డేట్లో ఉన్నాయి. సో అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 40 మార్క్స్ వరకు పేపర్ 1లో రావడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా చేసుకోండి. మేబీ ఏప్రిల్ ఆర్ మేలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎస్సీ వర్గీకరణ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. సో అందరూ స్ట్రాంగ్గా ఒక టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా మంచిదండి. ఈ టైంని వేస్ట్ చేసుకోకండి. సో టాపిక్ వచ్చేసి అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ జనవరి 18 ఫిబ్రవరి 2 మలేషియాలో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నీలో నైజీరియా తొలిసారిగా చేరి న్యూజిలాండ్పై విజయం సాధించడం జరిగింది. భారత్ వచ్చేసి 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి రెండవసారి విజేతగా నిలవడం జరిగింది. ఈ టైటిల్ను రెండవసారి భారత్ గెలుచుకోవడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 2023లో, రెండవది 2025లో. ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది గొంగడి త్రిష. ఈ అమ్మాయి 109 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. అత్యధిక వికెట్లు తీసిన మహిళ వైష్ణవి శర్మ 17 వికెట్స్ తీయడం జరిగింది. విజేతగా నిలిచిన భారత్కు బీసీసీఐ ₹500 కోట్ల రివార్డు ప్రకటించడం జరిగింది. బీసీసీఐ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో గొంగడి త్రిషకు చోటు దక్కింది. త్రిష గ్రామం వచ్చేసి భద్రాచలం, తెలంగాణ అమ్మాయి అండి. జస్ట్ 19 ఇయర్స్ ఓల్డ్. ఐసీసీ జట్టులో త్రిషతో సహా 4 భారతీయ క్రికెటర్లకు చోటు దక్కింది. ఫస్ట్ వన్ వచ్చేసి భారత ఓపెనర్ జి కమలిని, స్పిన్నర్లు వచ్చేసి వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లాలు, గొంగడి త్రిష. ఈ 4 మెంబర్స్కి బీసీసీఐలో చోటు లభించడం జరిగింది. అండర్-19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన గొంగడి త్రిషకు మన తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి నగదు బహుమతి ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ధృతి కేసరికి 10 లక్షలు, టీమ్ హెడ్ కోచ్ నౌషిన్ అండ్ టైనర్ షాల్కి ₹10 లక్షలు అందించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్లో భారతదేశపు తెల్ల పుల్ల కేంద్రం ఏర్పాటు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ జూ అథారిటీ పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వారు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రం వచ్చేసి మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో గోవింద్గఢ్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటి తెల్ల పుల్ల సంరక్షణ కేంద్రం. సో అందరూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. జియోగ్రఫీ పరంగా చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ లడఖ్లోని లేహ్లో భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ను అమరరాజా ఇన్ఫ్రా కంపెనీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు 800 కేజీల హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ స్టేషన్లో. దీని ఎత్తు వచ్చేసి 3400 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీనిని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విన్యాసాలు అండి. చాలా ఇంపార్టెంట్ ఎడిషన్ వచ్చేసి 3rd ఎడిషన్. ఇది భారతదేశం మరియు మాల్దీవుల సంయుక్త సైనిక విన్యాసం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైనిక విన్యాసమా లేకపోతే నేవీ విన్యాసమా అని అడగడం జరుగుతుంది. చాలా కన్ఫ్యూజ్ చేసే టాపిక్స్ అండి. దీన్ని ఫిబ్రవరి 2, 2025 మాల్దీవులలోని మాఫిలా పుషియోలోని మాల్దీవుల జాతీయ సంరక్షణ దళాల శిక్షణ కేంద్రంలో ఈ విన్యాసాలు నిర్వహించడం జరిగింది. ఈ విన్యాసాలు వచ్చేసి ఫిబ్రవరి 2 నుండి 15 వరకు నిర్వహించడం జరుగుతుంది. మొదటిసారి వచ్చేసి ఈ విన్యాసాలను 2023లో నిర్వహించడం జరిగింది. 12వ ఎడిషన్ లాస్ట్ ఎడిషన్ వచ్చేసి జూన్ 11 నుంచి 24 వరకు ఉత్తరాఖండ్లో నిర్వహించడం జరిగింది. భారతదేశం మాల్దీవుల దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే భారతదేశం మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సైనిక సంబంధాలను బలోపేతం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది వచ్చేసి 2024లో ఉత్తరాఖండ్లో నిర్వహించడం జరిగిందండి. అందరూ కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జనవరిలో జీఎస్టీ వసూళ్లు వచ్చేసి 1.96 lakhs crores అండి. ఇది 2024 జనవరి నెలలో పోలిస్తే
అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 12.3% అధికంగా వృద్ధి సాధించడం జరిగింది. ఇప్పటి వరకు హైయెస్ట్ జిఎస్టీ వచ్చేసి 2024 ఏప్రిల్లో రావడం జరిగింది. జిఎస్టీ ఇయర్ వచ్చేసి 2017 నుండి 17 జూలై 1. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిందూ వివాహం పరమ పవిత్రం అని అలహాబాద్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి. దీని ప్రకారం ఇద్దరు హిందువుల మధ్య జరిగిన వివాహం ఎంతో పవిత్రమైనదని, వైవాహిక జీవితంలో అసాధారణ ఇబ్బందులు ఉంటే తప్ప వివాహాలను సంవత్సరంలోగా రద్దు చేయొద్దని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ కోర్టు అంటే అలహాబాద్ కోర్టు అండి. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం దరఖాస్తు మరియు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పితే విడాకులు ఇవ్వడం కుదరదు అని ఈ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ ధర్మాసనం అంటే జస్టిస్ అశ్విని కుమార్ మిశ్రా అండ్ జస్టిస్ డి రమేష్ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎకానమీ పరంగా చాలా ఇంపార్టెంట్ అండి. 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కుటుంబ వినియోగ వ్యయం సర్వే నిర్వహించడం జరిగింది. 2023-24 నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో బియ్యం తలసరి నెలవారీ వినియోగం వచ్చేసి 5 కిలోల 65 కిలోగ్రామ్స్. అదే రకంగా పట్టణాల్లో అయితే 4 కిలోల 193 కిలోగ్రాములు. అంటే దీంతో పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో 21% అధికంగా వృద్ధి చేయడం జరిగింది. దేశంలో బియ్యం వినియోగం ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికంగా ఉందని ఈ నివేదిక సమర్పించడం జరిగింది. మొదటి 3 రాష్ట్రాలు వచ్చేసి మణిపూర్, త్రిపుర, థర్డ్ వన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. తెలంగాణ వచ్చేసి 9వ స్థానం అండి. నెలకు సగటున 8.42 కిలోగ్రాముల బియ్యాన్ని వినియోగించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 13వ స్థానం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో 1 కేజీ కూడా వినియోగం లేదు. అంటే ఈ స్టేట్స్లో అసలు రైస్ వాడరు, ఎక్కువగా గోధుమల్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి ఎకానమీ పరంగా. సాగు ఆదాయం వృద్ధిపై ఆర్థిక సర్వే నివేదిక 2011-12 నుంచి 2021-22 మధ్యకాలంలో ఏడాదికి సగటున 5.23% వ్యవసాయ రంగం ఆదాయం అధికంగా వృద్ధి చెందిందని ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించడం జరిగింది. ఈ సర్వేలో అధిక ఉత్పత్తిలో ఉన్న రంగాలు వచ్చేసి అత్యధిక ఉత్పత్తిలో ఉన్న ఉత్పత్తి వస్తువులు వచ్చేసి మత్స్య సంపద 8.7% అండి. సెకండ్ వన్ వచ్చేసి మాంసం మరియు గుడ్లు 7.5%. థర్డ్ వన్ వచ్చేసి సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి పశు సంపద పాలు 5.8%, పప్పు ధాన్యాలు 5%. అత్యల్ప ఉత్పత్తి వృద్ధి రేట్ వచ్చేసి నూనె గింజలు 1.9% అండి. సెకండ్ వన్ వచ్చేసి తృణధాన్యాలు 2%, పండ్లు కూరగాయలు వచ్చేసి 3.5%. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏఐ ద్వారా బాలల అశ్లీలత చిత్రాలను నిషేధించిన మొదటి దేశంగా యునైటెడ్ కింగ్డమ్ వార్తల్లో ఉంది. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా బాలల అశ్లీలత చిత్రాలను నేరంగా ప్రకటించడం జరిగింది. ఫస్ట్ దేశం అండి యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అగ్రిహబ్ కృత్రిమ మేధస్సు ఆధారిత కేంద్రం. సైన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. దీన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ మరియు ఐఐటి ఇండోర్ వారు ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య కంటెంట్ ఏంటంటే కరువులు, వరద సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడం మరియు భారతదేశ వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ఆధారిత కృత్రిమ మేధస్సు ఆధారిత కేంద్రాన్ని అగ్రిహబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ టాపిక్ అండి, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్. దీనిని ఒడిశాలోని గోపాల్పూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాంట్ వచ్చేసి రోజుకు 1500 టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయడం జరిగింది. దీన్ని రూపొందించిన సంస్థలు ఏంటంటే అవాడా గ్రూప్ మరియు కాసలి సంస్థలు ఏర్పాటు చేయడం. ఇది ఒక కార్బన్ రహిత ప్రక్రియ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పునరుత్పాదక ఇంధన వనరులు మరియు అధునాతన అమ్మోనియాను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకొని గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ని ఒడిశాలో రూపొందించడం జరుగుతుంది.
సో మీకు కనుక ఈ కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.